మహాకుంభకు వెళ్ళిన సాధారణ హిందువులు అనేక రకమైన సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, పడుకోవడానికి సరైన ప్లేస్ అనేది లేదు. కిస్లాట్లోని హిందువులు చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ బాత్రూమ్ కి వెళ్ళాలన్నా సరే సరైన సదుపాయాలు అనేవి లేవు. ఇటువంటి సిచ్యువేషన్ లోని ముస్లింలు రంగంలోకి దిగారు. తమ ఇళ్లలోని వాష్రూమ్ సదుపాయాలను కల్పిస్తున్నారు. మసీదులు ఓపెన్ చేసి అక్కడ పడుకోవడానికి ప్లేస్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగ ముస్లింలు చాలా గ్రూప్స్ అనేవి తయారయ్యి హిందువులకి తినడానికి తిండిని, తాగడానికి నీళ్ళని, పడుకోవడానికి అరేంజ్మెంట్లు చేసి దుప్పట్లు, రగ్గుల్ని పంచడం అనేది జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఏవైతే హిందూ సంస్థలు, రాజకీయ పార్టీలు మహాకుంభలోని ముస్లిం దగ్గర కొనకండి, ముస్లింల షాపుల్ని బంద్ చేయండి అని చెప్పేసి ఏవైతే నినాదాలు చేస్తూ తిరిగారో, ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు కానీ హిందూ సంస్థలు కానీ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్లు బాగానే ఉన్నాయి, కానీ సాధారణ హిందువులను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిసారి ఆపద వచ్చినప్పుడు హిందువులు ముస్లింలకి, ముస్లింలు హిందువులకి ప్రతిసారి సహాయం చేసుకుంటూనే ఉంటారు. ఈ ఆపద నుంచి బయటపడిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ రాజకీయ నాయకులు చెప్పే మాటలు, ఆ సంస్థలు చెప్పే మాటలు విని హిందూ ముస్లింలు కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఇది ప్రతిసారి జరిగేదే. చూస్తుండండి, ఈసారి కూడా అదే జరుగుతుంది.